Politics is always dynamics. పొలిటికల్ ఈక్వేషన్స్, పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు ఒకేలా ఉండరు. పరిస్థితులు, అవసరాలు, ఆశలు, పొలిటికల్ సినారియోను, రాజకీయ ప్రత్యర్థులను మార్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో పైగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కేంద్రంగా ఇదే సీన్ నడుస్తోంది. మొన్నటి వరకు కాంగ్రెస్ జెండా మోసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయబోతున్నారు. గులాబీ జెండాకు గుడ్ బై చెప్పిన కవిత సొంత కుంపటి ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో అసలు సిస్సలు రాజకీయం ఇందూరు సెంట్రిక్ గానే జరిగే అవకాశం ఉంది. రివెంజ్ పాలిటిక్స్ లో అప్పర్ హ్యాండ్ ఎవరిది? నిజామాబాద్ కేంద్రంగానే నడిచే పాలిటిక్సే తెలంగాణలో పవర్ ఎవరిదో డిసైడ్ చేయనున్నాయా? ఇందూరు సెంట్రిక్ గా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సీన్. కాంగ్రెస్ ను వీడి పోరుబాట ప్రకటించిన జీవన్ రెడ్డి, హస్తం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయబోతున్న జీవన్, బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి పార్టీ పెట్టుకుంటున్న కవిత, గులాబీ పార్టీ టార్గెట్ గానే కవిత రాజకీయ వ్యూహాలు. అటు జీవన్ ఇటు కవిత రెవెంజ్ గేమ్ లో పైచేయి ఎవరిది? అటు జీవన్ రెడ్డి ఇటు కవిత ఇద్దరు పొలిటికల్ బిగ్ స్టార్స్. జీవన్ రెడ్డి అయితే సీనియర్ మోస్ట్ లీడర్. కాంగ్రెస్ తో 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న ఆయన త్వరలో ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి హస్తం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయబోతున్నారు. ఇప్పటికే పోరుబాట ప్రకటించారు. ఇక కవిత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి జిల్లాల బాట చేపట్టారు. త్వరలో రాజకీయ పార్టీ ప్రకటన చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆమె గులాబీ పార్టీ టార్గెట్ గానే తన తదుపరి అడుగులు ఉంటాయన్నట్లుగా ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇస్తున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కీలక నేతలు. కవిత నిజామాబాద్ నుంచి ఓసారి ఎంపీగా గెలిచారు, మరోసారి ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2 సార్లు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఆమెకు ఇందూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మంచి పరిచయాలున్నాయి. అక్కడ ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో అంతో ఇంతో పట్టుంది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని సింగరేణి ఏరియాల్లో అనుచర గణముంది. గతంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా కూడా కవిత పనిచేశారు. దీంతో ఇందూరుతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ లో కవిత ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదటి నుంచి జగిత్యాల నుంచే కొనసాగుతూ వస్తోంది. 9 సార్లు జగిత్యాల నుంచి పోటీ చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు జీవన్ రెడ్డి. ఓసారి నిజామాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా, 2 సార్లు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన బలమైన నాయకుడు. పలు నియోజకవర్గాల్లో జీవన్ రెడ్డికి రాజకీయ శిష్యులు, అనుచరులు, విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. ఇలా ఇద్దరు బలమైన నేతలు ఇప్పుడు డిఫరెంట్ రూట్ లో ఉన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ కోసం పనిచేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీని ఓడించి తీరాలని కసి మీదున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా బాణాలు వదిలిన జీవన్ రెడ్డి జనం బాట పేరుతో కాంగ్రెస్ పై విమర్శల దాడిని పెంచే అవకాశముంది. ఇక మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి ఇప్పుడు సొంత రాజకీయ పార్టీ పెట్టుకునేందుకు రెడీ అవుతున్న కవిత కారు పార్టీని ఓడించి తన బలమెంటో చూపించాలని మొండి పట్టుదలతో ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కవితకు ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలతో పరిచయాలు ఉన్నాయి. పొలిటికల్ ఈక్వేషన్స్ మారిన నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు రాజకీయ ప్రత్యర్థులు అవడమే కాదు, 2 ప్రధాన పార్టీల గెలుపోటములను డిసైడ్ చేసేందుకు దేనికైనా రెడీ అంటున్నారు. అయితే కవిత బలమేంటో మున్సిపల్ ఎన్నికల్లోనే తేలిపోయిందని బీఆర్ఎస్ భావిస్తోంది. పలు నియోజకవర్గాల్లో తమ ఓటు బ్యాంకును చీల్చడం తప్ప కవిత పోటీ చేస్తే కూడా గెలిచే అవకాశాలు లేవనేది గులాబీ పార్టీ అంచనా. ఇటు జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ సీరియస్ గా రియాక్ట్ కాలేదు. ఆయన ఘాటైన విమర్శలు చేసిన జీవన్ రెడ్డి సీనియారిటీ, సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకుని హస్తం పార్టీ లీడర్లు పెద్దగా స్పందించడం లేదు. కానీ ఆయన ఫీల్డ్లో దిగి హస్తం పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎన్నికల నాటికి జీవన్ రెడ్డిపై కూడా కాంగ్రెస్ నేతలు రివర్స్ అటాక్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఏదైనా అటు జీవన్ రెడ్డి, ఇటు కవిత నిజామాబాద్ ఎంపీ సీటులో బలమైన నేతలుగా ఉన్నారు. పైగా ఇద్దరి టార్గెట్ 2 ప్రధాన రాజకీయ శక్తులు. జీవన్ రెడ్డి అధికార కాంగ్రెస్ ను ఓడించి తనకు జరిగిన అవమానాన్ని ఓవర్కమ్ చేయాలని కసి మీదున్నారు. ఇక కారు పార్టీని ఓడించి బలమైన నాయకురాలిగా ప్రూవ్ చేసుకోవాలని కవిత తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంగా స్టేట్ పాలిటిక్స్ హీటెక్కే అవకాశం కనిపిస్తోంది. రెవెంజ్ పాలిటిక్స్ లో భాగంగా అటు జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను ఓడించి పై చేయి సాధిస్తారా?
లేక బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేసి కవిత తన బలమేంటో చూపిస్తారా అనేది వేచి చూడాలి.